లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు పొందడానికి బిగ్ టీవీ వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి. లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల హడావిడి కాంగ్రెస్ లో మొదలైంది. ఆశావహుల సంఖ్య కూడా రోజురోజుకి పెరుగుతోంది. సిట్టింగ్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి తన మనసులోని మాట బయటకు చెప్పారు. అధిష్టానం ఆదేశిస్తే పోటీకి సై అంటున్నారు. ఇప్పటికే కాంగ్రెస్ అధిష్టానం ఎమ్మెల్సీ ఎన్నికలపైన ఫోకస్ పెట్టిన నేపథ్యంలో అభ్యర్థుల ఎంపికపై వాడీవేడి చర్చ జరుగుతోంది. ఉత్తర తెలంగాణలో కీలకమైన పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు మార్చి మొదటి వారంలో జరిగే అవకాశముంది. పార్లమెంటు ఎన్నికల తర్వాత ఇది ముఖ్యమైన ఎన్నికగా చెప్పుకోవచ్చు. ఈ ఎమ్మెల్సీ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానం ఉమ్మడి ఆదిలాబాద్, కరీంనగర్, నిజామాబాద్, మెదక్ జిల్లాలో విస్తరించి ఉంది. 2019 ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి జీవన్ రెడ్డి పోటీ చేసి విజయం సాధించారు. ఆ సమయంలో బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పటికీ కాంగ్రెస్ కారు టైరు పంచర్ చేయగలిగింది. బీఆర్ఎస్ ని ఎదుర్కొని కాంగ్రెస్ విజయం సాధించిన జీవన్ రెడ్డి ఉత్తర తెలంగాణ జిల్లాలో కాంగ్రెస్ క్యాడర్లో నూతన ఉత్సాహం నింపారు. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో జగిత్యాల నుండి జీవన్ రెడ్డి పోటీ చేసి ఓడిపోయారు. తర్వాత ఆయన ప్రత్యర్థి ఎమ్మెల్యే సంజయ్ కుమార్ కు కాంగ్రెస్ కండువ కప్పడంతో జీవన్ రెడ్డి తన అసంతృప్తిని బహిరంగంగానే వెళ్లగక్కారు. ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేయడానికి సిద్ధమైన జీవన్ రెడ్డిని రాష్ట్ర కాంగ్రెస్ పెద్దలు, హైకమాండ్ నేతలు బుజ్జగించాల్సి వచ్చింది. ఇటీవల తన ప్రధాన అనుచరుడు గంగారెడ్డి హత్య నేపథ్యంలో ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి మరోసారి అధిష్టానంపై విమర్శలు గుప్పించారు. తర్వాత ముఖ్య నేతలు మాట్లాడినా కూడా వెనక్కి తగ్గలేదు. ఈ పరిణామాల కారణంగా జీవన్ రెడ్డి మరోసారి ఎమ్మెల్సీగా పోటీ చేయరని అందరూ భావించారు. కానీ మరోసారి ఎమ్మెల్సీ బరిలో దిగేందుకు సంసిద్ధత వ్యక్తం చేస్తున్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో వారం రోజుల నుండి కాంగ్రెస్లో రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్నాయి. ఎమ్మెల్సీ అభ్యర్థులపై కూడా గాంధీ భవన్లో సమావేశం నిర్వహించారు. అయితే సిట్టింగ్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి జగిత్యాలలో మీడియాతో మాట్లాడారు. మరోసారి అవకాశం ఇస్తే పోటీ చేస్తానని ప్రకటించారు. అధిష్టానం నిర్ణయమే ఫైనల్ అంటూ చెప్పుకొచ్చారు. అయితే జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ కాంగ్రెస్ కండువా కప్పుకున్నప్పటి నుంచి జీవన్ రెడ్డి అధిష్టానంపై విమర్శలు చేస్తున్నారు. ముఖ్యంగా ఫిరాయింపుల అంశాన్ని తెరపైకి తీసుకొచ్చి విమర్శలు గుప్పిస్తున్నారు. కాంగ్రెస్ నేత తన ప్రధాన అనుచరుడు గంగారెడ్డి హత్య తర్వాత నేరుగా ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. ఇలాంటి పరిస్థితుల్లో జీవన్ రెడ్డికి మరోసారి టికెట్ కేటాయిస్తారా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అయితే ఆయన మాత్రం తన అనుచరులకి పోటీకి సిద్ధమని చెప్తున్నారు. మరి జీవన్ రెడ్డి టికెట్ విషయంలో అధిష్టానం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి. For more videos like this, subscribe Big TV channel.